హైదరాబాద్లో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దిల్ రాజ్, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్నటి నుంచి 55 బృందాలతో సోదాలు జరుపుతున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య తేడాలు గుర్తించారు. అలాగే పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లు కూడా తనిఖీలు చేస్తున్నారు. రేపు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఐటీ దాడులపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. మీడియాకు అభివాదం చేసిన ఆయన తన ఒక్కడిపైనే ఐటీ దాడులు జరగడం లేదని, ఇండస్ట్రీ మొత్తం మీద జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ లో రెండో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, రేపు కూడా ఐటీ దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ గానే ప్రస్తుతం 2 రోజులుగా కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. 3వ రోజు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే నిన్న ఐటీ అధికారులు సోదాలకు వచ్చినటువంటి సమయంలో చాలా మంది, అంటే ఇటు సుకుమార్ కావచ్చు, మరోవైపు దిల్ రాజ్ కూతురు కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు వాళ్ళని వెంటనే రావాలంటూ కూడా హైదరాబాద్కి రావాలని ఆదేశించడంతో వాళ్ళు హైదరాబాద్కి చేరుకున్నారు. కొంత అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ కావచ్చు, ఇప్పటి వరకు జరిగినటువంటి సోదాల్లో కొన్ని కీలకమైనటువంటి పత్రాలను కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు నిర్వహించినటువంటి సినిమాలకు సంబంధించి ఎంతవరకు వీళ్ళు ఖర్చు పెట్టారు, వచ్చినటువంటి ఆదాయాలు ఎంత అనేది ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు. కాబట్టి 3వ రోజు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. 3వ రోజు కూడా సోదాలు కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే దిల్ రాజ్ బ్యానర్లోనే 3 సినిమాలు కూడా, ముఖ్యంగా ఇటు సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా కావచ్చు, హై బడ్జెట్ మూవీ అయినటువంటి గేమ్ చేంజర్, ఈ 2 సినిమాలు కూడా స్వయంగా దిల్ రాజ్ బ్యానర్ ద్వారా నిర్మించారు. మరోవైపు డాకు మహారాజుకు సంబంధించినటువంటి నైజాం సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా దిల్ రాజు చూడడం జరిగింది. ఈ 3 సినిమాలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. దాంతోపాటు ఈ 3 సినిమాలు కూడా సక్సెస్ రేట్ అందుకుంది. కాబట్టి వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు కంటే వచ్చినటువంటి ఆదాయం చాలా ఎక్కువగా ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఐటీ అధికారులు కూడా భావించడం జరిగింది. అందులో భాగంగానే ఐటీ అధికారులు అయితే మాత్రం దాదాపు 2 రోజులుగా ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు కూడా ఈ రోజు ఉదయం కొన్ని కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు పెట్టినటువంటి 3 సినిమాలకు చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుకు సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. ఇక ఇప్పటికే దిల్ రాజు కూతురు ఇంట్లో కూడా డిజిటల్ లాకర్లను కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి రేపు ఉదయం అయితే మాత్రం బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రేపటితోటి సోదాలు ముగిసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే 3 రోజుల పాటు సుదీర్ఘంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసిన తర్వాత రేపు సోదాలు ముగిసే అవకాశం ఉందనేది మనకున్నటువంటి సమాచారం. అటు చూడాలి ఐటీ శాఖ అధికారులు ఇంకా ఎన్ని రోజులు సోదాలు జరుపుతారు. ఈ సోదాల్లో భాగంగా చాలా అంశాలపైన క్లారిటీ రావడం లేదు, కొన్ని ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ పైన క్లారిటీ రావడం లేదనేది ప్రస్తుతం అయితే మాత్రం ఐటీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి మాట మనకు కనపడుతుంది. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి విచారణలో కొన్ని ట్రాన్సాక్షన్స్ పైన కూడా వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. రేపైతే మాత్రం కొన్ని బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసిన తర్వాత ఇటు సుకుమార్కి సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్లు కావచ్చు, మరోవైపు హన్షితారెడ్డికి సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత ఐటీ సోదాలు కూడా ముగిసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.